అభినందనలు. అలాగే ఏపీ కార్పొరేషన్ ప్రకాశం జిల్లా కార్యక్రమం చేశాము. అలానే రియాజ్ అంటే మా ఇంట్లో మనిషి. టీచర్లకి అల్ప సంతోషులు. ఒక అద్భుతమైన సంతోషం ఏంటంటే ఏ సన్మాన కార్యక్రమాన్ని ప్రజలు ఎలా అయితే గుర్తుపెట్టుకున్నారు, 60 దాటారు. ఈ 5 yearsలో కూడా ఒక మంచి పదవి చూడాలని చెప్పి మంచితనము, నిబద్ధత, అభివృద్ధి, సభ్యత, సంస్కారం. మాన్యుడితడు దాన కర్ణుడుగా సాగు దైవమితడు శ్రీ జనార్దన. నారాయణ విద్యా సంస్థలు నారాయణ సార్ గారికి, శైల్య మేడం గారికి కాట్వా నుంచి అభినందనలు ఒకసారి చప్పట్ల ద్వారా. శాసనసభ్యులు గారికి వారి సంస్థల నుంచి చెక్ అందజేశారు. మీ కుటుంబానికి అభినందనలు సార్. ఈ అసోసియేషన్ ఉందో దాంట్లో మన ఒంగోలు వాళ్ళు ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టడం, మమ్మల్ని అందరిని కూడా ఆహ్వానించడం చాలా సంతోషం. మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సభా అధ్యక్షులు నారాయణరావు గారు, అదేవిధంగా పెద్దలు రియాజ్ గారు, పెద్దల మంత్రి శ్రీనివాసరావు గారు, పెద్దల గోరిట్ట రవికుమార్ గారు, అదేవిధంగా శ్రీను గారు, ఫణేంద్రే ఖచ్చితంగా చెప్తున్నా, ఇంకోసారి మాత్రం ఇది రెండోసారి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ సన్మానం ఇదంతా కూడా. ఇంకెక్కడా కూడా మళ్ళీ ఇంకోసారి ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఇట్లాంటి సన్మానాలు అనేది నాకు ఇష్టం ఉండదు. మొన్న కళాకారులు చేశారు, అప్పుడే ఇబ్బందిగా ఉండింది.
ఇవాళ కూడా ఇబ్బంది సివిఎన్ క్లబ్లో. కాబట్టి దయచేసి మా మీడియా ద్వారా మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నాం, సన్మానాలు ఇంపార్టెంట్ కాదు మనకు కావాల్సింది పని. ఆ పని మాత్రం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి మాత్రం సన్మానాలు పెడితే ఆ ప్రోగ్రాంలు కూడా రాకుండా ఉంటానని చెప్పి కూడా ఇది లాస్ట్ అని చెప్పి చెప్తా ఉన్నాను. మా నారాయణ గారు చాలా సంతోషం, ఎందుకంటే ఎన్నికలప్పుడు నారాయణ గారు ఇంటికి వెళ్ళాను. అంటే వేరే కారులో వెళ్ళా, మన కారులో కూడా కాకుండా వెళ్ళి నారాయణ గారి ఇంట్లో కూర్చొని ఇంకొక 2-3 టీచర్స్ వచ్చారు. మనం ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా ఆ రోజు చెప్పారు. అప్పుడు ఎన్నికలప్పటి నుంచి కూడా వాళ్ళు మా దగ్గరికి తిరగకపోయినా చాలామంది ఒక యూనిటీగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళేసి టీచర్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి తెలిసిన కుటుంబాలు కానీ చాలా సీరియస్గా కష్టపడితేనే, ఇలాంటి వాళ్ళందరూ కూడా కష్టపడితేనే మనకు ఆ మెజారిటీ వచ్చిందని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు, జనసేన అదేవిధంగా బీజేపీ బంధం, దాంతో కాపులంతా కూడా 90% ఈసారి తెలుగుదేశం పార్టీ మనకి ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా కాపులంతా కూడా చేశారు. కాబట్టి ఇదే తరాగా ఉండాలి, ఎక్కడ కూడా గ్యాపులు రాకూడదు. అన్ని విధాలుగా కూడా ఈరోజు మన నాయకులు ఎక్కువైపోయారు పార్టీల్లో. అదేవిధంగా ఆ నాయకుల్ని అలానే జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా కోరికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ కోరికలు కూడా చూసుకునే విధంగా ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకునే పోయే పెద్ద పని మాత్రం ఈసారి మాత్రం మనకు పడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోయినసారి ఇంత ప్రెషర్స్ లేవు, ఈసారి మాత్రం ఒక రేషన్ షాపులకే దగ్గర 400-500 అప్లికేషన్లు వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోండి. ఉండేది 63 షాపులు. అలాగా ఎక్కువ జనాలు ఎక్స్పెక్టేషన్ మీద ఉన్నారు. ఎందుకంటే ఆల్ పార్టీసు ఈసారి 5 ఏళ్ళు ఇబ్బంది పడ్డాం, 5 ఏళ్ళు చేసాం, ఈసారి ఏదో విధంగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి సహాయం చేస్తారనే ఆశలతో ప్రజలు ఉన్నారు. కాబట్టి మనం కూడా మా వీలైనంత వరకు దాన్ని కూడా నేను స్కూటీ చేసి మ్యాక్సిమం దాన్ని ఎలా చేయాలో కూడా, అది కాకపోతే ఇంకోటి ఎట్లా ఇవ్వాలో అవన్నీ కూడా చేస్తున్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా నేను ఇంకా ఒక నెల అయితే అన్నీ కూడా సెటరేట్ అవుతాయి. ఏదంటే ఇంకా ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా సెట్ అవ్వాల్సినవి ఉన్నాయి. ప్రస్తుతం కూడా బాగా అటు ఇటు తిరగటం కానీ వచ్చి కలిసేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా అధికారులు కానీ ఇవన్నీ కూడా బిజీగా ఉన్నాం. ఒక నెల 2 నెలలు అయిపోతే అన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పని పట్టుకొని మనకి మేజర్ సమస్యలు ఇంకోలో ఏమున్నాయో తప్పకుండా అవన్నీ కూడా తీర్చేదానికి పోయినసారి 80% కంప్లీట్ చేసాం. ఈ 5 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ప్రతిరోజు మంచినీళ్ళు అనుకున్నాం, అది 80% కంప్లీట్ అయింది, అది ఆగిపోయింది. ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాల లోపలే మంచినీళ్ళు అనేది ప్రతిరోజు ఒంగోలు సమస్య అనేది లేకుండా చేసే బాధ్యత మాత్రం తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, వాటర్ ఎక్కడ పడితే అక్కడ నిలవటం ఇవన్నీ కూడా లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా దాన్ని కూడా కన్సల్టెంట్ని పిలిచాం. దాన్ని కూడా ఎస్టిమేషన్ వేస్తున్నారు. దాన్ని తయారు చేసి ఎంత అవుద్దో చూసి అది కూడా తొందరలోనే దాన్ని కూడా మొదలుపెట్టే కార్యక్రమం కూడా చేస్తాం. పూర్తిగా మళ్ళా ఒంగోలులో ఆగిపోయిన అభివృద్ధిని మళ్ళా తీసుకొస్తాం. ఎక్కడా కూడా గంజాయి లేని వాతావరణాన్ని తీసుకొస్తాం, రౌడీజం లేని తీసుకొస్తాం. ప్రశాంతమైన ఎవరి స్థలం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఉండేటట్టే చేస్తాం. స్థలాలు కబ్జాలు అయిపోయినాయి, మళ్ళా పోయి ఈసీలు చూసుకోవటం, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మా సైట్ ఉందా లేదా అని ఆన్లైన్లో చూసుకోవటం, ఆ పద్ధతి తీసుకురాం. ఎవరైతే స్థలాల్లో తేడాలు జరిగాయో అది ఎంక్వైరీ చేసి ఎవరు అయితే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయినవి కూడా వెనక తీసుకొచ్చి వాళ్ళకే ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. పాత వాతావరణాన్ని ఒంగోలులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పనిచేస్తాం. మార్పు తీసుకొచ్చి అందరిని కూడా సాటిస్ఫై చేయడానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన నారాయణ గారు అడిగినట్టు హాస్టల్కి ఎక్కడైతే మనకి 1 ఎకరా అడిగారో తప్పకుండా దాన్ని కూడా, ఎందుకంటే టౌన్లో అయితే మీకు అందరికీ కూడా తెలుసు, పోయినసారి గవర్నమెంట్లోనే కాపు కళ్యాణ మండపం కోసం ఆ రోజు 2 కోట్లు శాంక్షన్ చేశాం. ల్యాండ్ కూడా ఆ రోజు మన ఉమెన్స్ కాలేజీ ఆ ఏరియాలోనే ల్యాండ్ కూడా శాంక్షన్ ల్యాండ్ అలాట్ చేసి కన్స్ట్రక్షన్ కూడా 2 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసాం. ఫౌండేషన్ స్టోన్ వేసాం. అది ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందో కూడా నాకు అర్థం కాదు.
అవి కూడా ఒకసారి కనుక్కోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అది ఏదైనా ఉన్నా కూడా కళ్యాణపనం కట్టుకున్నా ఇంకా ఎక్కడుందో ల్యాండ్ ఒకసారి చూసుకొని దాన్ని తప్పకుండా కూడా ఆయన అడిగిన దానికి మాత్రం చేస్తాను. ఎందుకంటే రాత్రి మొదలు నారాయణ గారు అయితే నేను మర్చిపోను. ఎందుకంటే ఇలాంటి వాళ్ళంతా కూడా చాలామంది పార్టీ కోసం, పార్టీ మార్పు కోసం, ప్రజల్లో ఉండే కష్టాలను కానీ అసలు భయపడిపోయారు చాలామంది. అయితే ఏదైనా టీచర్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంటికి వచ్చి మాట్లాడాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారు. ఏదైనా దారిలో కనపడితే కూడా ఎవరు చూస్తారో ముందు పక్కన చుట్టుపక్కల చూసి మాట్లాడే పరిస్థితులు వచ్చినాయి. అలాంటి భయప్రాంతులు చేశారు ఈ గూండా రాజ్యంలో. అలాంటి ప్రభావితం లేకుండా అంతా ఒక ఫ్యామిలీ మాదిరి ఉండే విధంగా మంచి సంస్కృతిని మాత్రం మార్పు తీసుకొస్తామని చెప్పి కూడా మీకు మరోసారి తెలియజేస్తూ, నారాయణ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, తప్పకుండా దాన్ని వీలైనంత వరకు 1 ఎకరా 2 ఎకరాలు అనేది కాదు, ఎంత అయితే వాళ్ళు కూడా ల్యాండ్ ఇప్పుడు దూరంగా అయితే ఖచ్చితంగా ఇస్తాం కాదు. మనకి ఇప్పుడు లేఅవుట్ ఒకటి మన ఎక్విజేషన్ అయిన దగ్గర కానీ దాన్ని కూడా అక్కడ అవకాశాన్ని బట్టి దాన్ని కూడా చూస్తాం. ఎందుకంటే మనకి స్టేడియం కూడా లేదు, తిరులైటీ కూడా సైట్ కావాలి, ఇవన్నీ కూడా చూస్తున్నాం. దాంట్లో మనకు కూడా హాస్టల్ ఉండేటట్టుగా దాన్ని ఖచ్చితంగా నా వంతున చేస్తామని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నా. హాస్టలే కాదు, ఏది ఉన్నా కూడా తప్పకుండా మీరు రండి. నా వల్ల అయినంత వరకు నేను తప్పకుండా చేస్తాం. అది మీరు ఏదో వచ్చేసి లేకపోతే దానికి ఎవరో మళ్ళీ మిడిల్ పర్సన్, నేను అదే ఎప్పుడు చెప్పేది. ఎందుకంటే నాకు పోయినసారి ఉండేటప్పుడు 5వ సంవత్సరంలో అయిపోయిన తర్వాత వచ్చారు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరో ఒక అతను తీసుకొచ్చాను, ఉద్యోగం ఇప్పిస్తాను, ఒక 5 లక్షలు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ట్రాన్స్ఫర్ కోసం అని చెప్పేసి 2 లక్షలు ఇచ్చాను. ఇట్లా దళాలను నమ్ముకోవాలండి, అవసరం లేదు. నేను ఇక్కడే ఉండేటప్పుడు డైరెక్ట్గా రండి, కలవండి. అది కరెక్ట్గా ఉంటే మాత్రం 100కి 100 రూపాయలు చేస్తామని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను.